మే 1969లో అపోలో 10 ప్రయోగం జరుగుతున్నప్పుడు అంతరిక్ష వాహనంలో ఉన్న యూజిన్ సెన్సర్, థామస్ స్టాఫర్డ్, జాన్ యంగ్ చంద్రుడి చుట్టూ తిరుగుతున్నారు. అప్పుడు హఠాత్తుగా వారికి తమ వాహనంలో ఎవరో ఈల వేస్తున్నట్టు శబ్దం వినిపించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ ఈల వేయడం లేదు. అలాగే భూమి మీద ఉన్న నియంత్రణ గది నుంచి కూడా అలాంటి శబ్దాలేవి పంపించడం లేదు. పైగా నియంత్రణ గదిలో వారి సంబంధం కూడా ఏ కారణం లేకుండానే రహస్యంగా కాసేపు తెగిపోయింది. కానీ సిగ్నల్ తిరిగి రాగానే నియంత్రణ గదితో మళ్లీ సంబంధం కుదురుకుంది. అప్పుడు ఆ ముగ్గురు ఒక్కసారిగా తాము ఒక భయానకమైన శబ్దాన్ని లేదా ఈలలాంటి శబ్దాన్ని విన్నామని చెప్పారు. అది ఒక రకమైన అంతరిక్ష సంగీతంలా ఉందని వాళ్ళు వర్ణించారు. ఆ శబ్దం ద్వారా ఎవరో తమకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లు వాళ్ళకు అనిపించింది. కానీ అది ఏంటనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. మొదట్లో ఇది కేవలం వారి భ్రమ అని అందరూ అనుకున్నారు. కానీ అపోలో 11 పైలట్ మైకెల్ కాలెన్స్ కూడా తన ప్రయాణం ముగించుకుని తిరిగి వస్తున్నప్పుడు రేడియోలో వింతైన భయపెట్టే శబ్దాలు విన్నానని చెప్పాడు. ఏదో తెలియని శక్తి ఆ సమయంలో వారిని ఏదో విషయం గురించి హెచ్చరించడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది. గమనించదగ్గ విషయం ఏంటి అంటే ఈ రెండు సంఘటనలకు ఒక ఉమ్మడి అంశం ఉంది. అదే ఈ సంఘటనలు జరిగిన ప్రదేశం. ఈ రెండు సంఘటనలు జరిగినప్పుడు వారి వాహనాలు చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గరలో ఉన్నాయి. ఈ దక్షిణ ధ్రువం మీద సూర్యకిరణాలు ఎప్పుడూ పడవు. మన చంద్రయాన్ 2 కూడా చంద్రుడి ఇదే దక్షిణ ధ్రువం పైకి చేరుకున్నాక అనుమానాస్పద స్థితిలో కూలిపోయింది. చాలా ఏళ్లపాటు ప్రజలు దీన్ని యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనగానే భావించారు. కానీ ఇటీవల శాస్త్రవేత్తలు ఆ ప్రాంతాన్ని పరిశీలించినప్పుడు చంద్రుడి ఉపరితలం కింద పెద్ద పెద్ద వలయాలు కనిపించాయి. అవి చూడ్డానికి భూగర్భంలో ఉన్న ఒక కాలనీ లాగానే లేదా అన్యగ్రహ నౌకలు నిలిపే ప్రదేశంలాగా కనిపించాయి. అపోలో యాత్రల సమయంలో వినిపించిన ఆ వింత శబ్దాలు మనుషులను చంద్రుడి మీదకి రాకుండా అడ్డుకోవడానికి అన్యగ్రహ వాసులు పంపించిన హెచ్చరిక. నేల కింద కనిపిస్తున్న ఆ గుండ్రటి ఆకారాలు నిజంగానే వేరే గ్రహానికి చెందిన నాగరికతకు సంబంధించిన ఆనవాళ్ల. అందుకే మనుషులు పంపించిన ఏ వాహనం కూడా అక్కడికి చేరుకోలేకపోతుందా? ఒకవేళ అదంతా నిజం కాకపోతే మరి ఆ ప్రదేశం వెనుక ఉన్న అసలు నిజమేంటి? చంద్రుడి ఆ చీకటి వైపున ఏం దాగుంది? 1968 నుంచి 72 మధ్య కాలంలో మనుషులను చంద్రుడి వైపు పంపడానికి మొత్తం 9 యాత్రలు జరిగాయి. వీటిలో 6 అపోలో యాత్రలతో మనుషులు విజయవంతంగా చంద్రుడి మీద కాలు మోపారు. అవి అపోలో 11, అపోలో 12, అపోలో 14, అపోలో 15, అపోలో 16 మరియు చివరిగా అపోలో 17. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చివరిగా జరిగిన అపోలో 15 యాత్ర తర్వాత ఇప్పటికీ 50 ఏళ్లకు పైగా గడిచిపోయింది. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిందంటే మనం 1300 కోట్ల కాంతి సంవత్సరాల దూరంతో ఉన్న వాటిని కూడా విజయవంతంగా ఫోటోలు తీస్తున్నాం. కానీ కేవలం 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడి దగ్గరికి 1972 తర్వాత మనుషులు మళ్ళీ ఎందుకు వెళ్ళలేదు? దీనికి కారణం డబ్బు లేకపోవడమా? ఆ అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే నాసాకు ఇప్పటికీ ప్రతి ఏటా $25 బిలియన్ బడ్జెట్ కేటాయిస్తారు. దీంతో ప్రతి సంవత్సరం సులభంగా ఒక చంద్రయాత్రను ప్లాన్ చేసుకోవచ్చు. కానీ నాసా అలా చేయడం లేదు. బహుశా గత యాత్రల్లో వారు అక్కడ ఏదో భయంకరమైన విషయాన్ని చూసుంటారు. అది ఎంత భయంకరంగా ఉండుంటుందంటే మళ్లీ చంద్రుడిపైకి వెళ్లాలంటేనే వణుకు పుట్టేంత. ఉదాహరణకు ఫిబ్రవరి 1967లో లూనార్ ఆర్బిట్ తీసిన ఈ ఫోటోను గమనించండి. దీన్ని సరిగ్గా చూస్తే ఎవరో చంద్రుడి ఉపరితలం మీద నిలబడి దూరం నుంచి ఆ ఆర్బిటర్ వైపు చూస్తున్నట్టు కనిపిస్తుంది. అలాగే అపోలో 15 తీసిన ఈ ఫోటోలు గమనిస్తే అక్కడ 2 గోడలు లేదా స్తంభాల్లాంటివి కనిపిస్తాయి. ఇవి సహజంగా ఏర్పడే అవకాశం అస్సలు లేదు. శాస్త్రవేత్తలకు చంద్రుడి ఉపరితలం నుంచి తరచుగా అలాంటి దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ప్రశాంతంగా ఉన్న నేల మీద హఠాత్తుగా మెరుస్తున్న కాంతి కనిపిస్తుంది. ఎవరో లేజర్ సంకేతాలు పంపిస్తున్నట్లు లేదా పవర్ స్టేషన్ నుంచి పెద్ద లైట్లు వేసినట్లు అనిపిస్తుంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే జీవం ఉనికి కూడా లేని చంద్రుడి మీద ఆ సంకేతాలు ఎవరు పంపిస్తున్నారు? ఈ రహస్యాలన్నీ చివరికి చంద్రుడి దక్షిణ ధ్రువంతో ముడిపడి ఉన్నాయి. అది ఎలాగో ఇప్పుడు అర్థం చేసుకుందాం. 1959లో సోవియట్ యూనియన్ తమ మొదటి లూనా 3 అనే వాహనాన్ని పంపింది. అది చంద్రుడికి వెనుక వైపు ఉన్న భాగాన్ని మొదటిసారి ప్రపంచానికి చూపించింది. మొదటిసారి అని ఎందుకంటున్నానంటే చంద్రుడు భూమికి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో లాక్ అయి ఉంటాడు. అంటే దాని ఒకవైపు మాత్రమే ఎప్పుడూ భూమికి ఎదురుగా ఉంటుంది. రెండో వైపు ఎప్పుడూ మనకు కనిపించకుండా వెనుక వైపే ఉంటుంది. అందుకే మనం భూమి నుంచి చూసినప్పుడు చంద్రుడి ఒకవైపు మాత్రమే చూడగలం. వెనుక వైపు ఎప్పుడూ చీకటిలో దాగుంటుంది. అలా దాగి ఉన్న భాగాన్ని కేవలం ఆర్బిటర్లను పంపి మాత్రమే చూడగలం. ముందు వైపులాగే వెనక వైపు కూడా ఉంటుందని సోవియట్ శాస్త్రవేత్తలు అనుకున్నారు. కానీ ఫోటోలు చూశాక అసలు విషయం బయటపడింది.
చంద్రుడి వెనుక వైపు చాలా ఎత్తు పల్లలతో గతుకుల రోడ్లలాగా ఉంది. ఇక్కడ పెద్ద పెద్ద గుంతలున్నాయి. అంతేకాకుండా దక్షిణ ధ్రువం గురించి ఇటీవల జరిగిన ఒక పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. అక్కడ కొన్ని ప్రదేశాల్లో సూర్యకాంతి ఎప్పటికీ పడదు. ఉదాహరణకు షాకిల్టన్ అనే ఈ పెద్ద గుంతను టైం ల్యాప్స్ వీడియోలో చూస్తే లోపల ఏముందో మీకు అర్థమవుతుంది. ఈ ఫోటోల్లో ఆ లోపల భాగం ఎప్పుడూ కనిపించదు. సూర్యకాంతి కేవలం ఆ గుంతల అంచుల మీద మాత్రమే పడుతుంది తప్ప లోపల మాత్రం చిన్న వెలుతురు కూడా పడదు. అంటే ఒకవేళ అక్కడ ఏదైనా రహస్యం దాగుంటే, ఏదైనా వాహనం సరిగ్గా అక్కడికి వెళ్ళి దిగితే తప్ప మనం దాన్ని చూడలేం. మన చంద్రయాన్ 2 కూడా ఈ చరిత్రను మార్చి దక్షిణ ధ్రువం మీద దిగడానికి ప్రయత్నించింది. కానీ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. నేలకి కేవలం 2 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా హఠాత్తుగా వాహనంతో సంబంధాలు తెగిపోయాయి. అసలు అలా ఎందుకు జరిగింది? దాని వెనుక ఏదైనా బయట శక్తి ఉందా? ఇప్పటికీ ఎవరూ కనిపెట్టలేకపోయారు. లూనా 3 పంపిన ఫోటోలు చూశాక అక్కడ ఖచ్చితంగా అన్యగ్రహవాసులు ఉండుంటారని సోవియట్ యూనియన్తో పాటు చాలామంది అనుమానపడ్డారు. ఆ తర్వాత 60-70ల సమయంలో అపోలో యాత్రల ద్వారా అత్యాధునిక కెమెరాలతో పాటు మనుషులను కూడా చంద్రుడిపైకి పంపడం మొదలుపెట్టారు. దీనివల్ల చంద్రుడి అసలు రూపం ఎలాంటి మార్పులు లేకుండా మనకు తెలుస్తుందని ప్రజలు ఆశపడ్డారు. కానీ నాసా విడుదల చేసిన ఫోటోల్లో కొన్ని వింత కట్టడాలు కనిపించడంతో వారి ఆశలన్నీ ఆవిరయ్యాయి. 1971లో నాసా ఒక ఫోటో తీసిందని, అందులో స్పష్టంగా ఒక ఎగిరే పళ్ళెం కనిపిస్తుందని 2016లో ఒక వ్యక్తి బయటపెట్టాడు. అయినా సరే వాళ్ళు ఆ నిజాన్ని ప్రపంచానికి చూపించలేదు. అప్పట్లో అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. కాబట్టి వాళ్ళు అలా చేయడం సహజమే. ఆ సమయంలో ఎవరైనా అన్యగ్రహవాసులతో సంబంధాలు ఏర్పడితే అది వారికి చాలా లాభం చేకూర్చేది. కానీ ఆ యుద్ధం ముగిశాక కూడా వాళ్ళు ఆ ఫోటోలను బయటపెట్టలేదు. దాని గురించి ఎవరూ మాట్లాడకూడదని ఆంక్షలు పెట్టారు. వ్యోమగాములు గమనించిన వింత విషయాలను కూడా రికార్డుల నుంచి తొలగించారు. దీంతో అమెరికాకు ఏదో పెద్ద రహస్యం తెలుసని, దాన్ని ప్రపంచానికి తెలియనివ్వడం లేదని ప్రజల్లో అనుమానం బలపడింది. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అపోలో యాత్రల్లో బయటపడ్డ ఈ రహస్యాలను తెలుసుకోవడానికి సోవియట్ యూనియన్ గూఢచారులను వాడిందని చెబుతారు. వాళ్లకు ఆ సమాచారం దొరికిందని, అది నిజమని తెలియడమే కాకుండా చాలా భయానకంగా ఉందని కూడా కొన్ని కథనాలు వెలువడ్డాయి. ఆ నిజం ప్రజలకు తెలిస్తే సమాజంలో పెద్ద అలజడి రేగుతుందని వాళ్ళు భయపడ్డారట. అందుకే బద్ధ శత్రువులైనప్పటికీ ఈ 2 దేశాలు అన్యగ్రహవాసులకు సంబంధించిన ఏ విషయాన్ని కూడా బయటకు రానివ్వలేదు. గత కొన్నేళ్లుగా చాలా దేశాలు చంద్రుడి వెనుక వైపుకు మరియు దక్షిణ ధ్రువం వైపుకు వెళ్ళాయి. కానీ అన్యగ్రహవాసుల సిద్ధాంతాలు నిజమని నిరూపించేలా వాళ్లకు ఏమీ దొరకలేదు. అయితే ఈ మధ్యే నాసా తమ పాత యాత్రలకు సంబంధించిన చాలా సమాచారాన్ని పరిశోధనల కోసం కొన్ని విశ్వవిద్యాలయాలకు ఇచ్చింది. అప్పుడు ఆ సమాచారంలో ఒక వింత విషయం బయటపడింది. అందులో ఒక ముఖ్యమైన సమాచారం గ్రేల్ అనే ప్రాజెక్టుకు సంబంధించింది. 2011 సెప్టెంబర్ 10 నాడు నాసా మరియు జపాన్ కలిసి ఫ్లో మరియు ఎబ్ అనే 2 వాహనాలను చంద్రుడి వైపు పంపాయి. చంద్రుడి లోపల భాగాన్ని మ్యాప్ చేయడానికి, అలాగే చంద్రుడి మీద గురుత్వాకర్షణ అన్ని చోట్ల ఒకేలా ఉందా లేదా ఎక్కడైనా తేడా ఉందా తెలుసుకోవడానికి. ఈ యాత్ర 2012 డిసెంబర్ 15న ముగిసింది. కానీ 2019లో టెక్సాస్లోని బెల్లర్ యూనివర్సిటీ ఒక ఫోటోను విడుదల చేసింది. ఇది చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గర ఉన్న ఐకెన్ బేసిన్ అనే ప్రాంతం యొక్క గురుత్వాకర్షణ మ్యాపింగ్ ఫోటో. ఇందులో మీకు కనిపిస్తున్న నీలం రంగు భాగం చంద్రుడి దక్షిణ ధ్రువంలో ఉన్న అతిపెద్ద బిలం. దీని వెడల్పు సుమారుగా 2500 కిలోమీటర్లుంటుంది. ఇది చంద్రుడి ఉపరితలంలో 4వ వంతంత. ఒక చిన్నపాటి నాగరికత బయటపడడానికి ఇది చాలా అనువైన ప్రదేశం. పైనుంచి మామూలు కెమెరాలతో చూస్తే మనకు అక్కడ ఏం కనిపించదు. కానీ గ్రేల్ పంపిన భూగర్భ రీడింగ్లతో పోల్చి చూస్తే దాని మధ్యలో చాలా నీలం రంగు చుక్కలు కనిపిస్తాయి. ఆ ప్రదేశాల సాంద్రత చంద్రుడి మిగతా ప్రాంతాల కంటే చాలా ఎక్కువగా ఉంది. విషయం ఇక్కడితో ఆగిపోలేదు. ఈ సమాచారాన్ని ఇంకా లోతుగా పరిశీలిస్తే అక్కడ అంత బరువును సృష్టిస్తున్నది ఇనుము అని తేలింది. మనం ఇప్పుడు వాహనాలు తయారు చేయడానికి వాడుతున్న ఇనుమే అది. బహుశా అన్యగ్రహవాసులు తమ ఎగిరే పళ్ళేలను తయారు చేసుకోవడానికి ఇదే ఇనుము వాడుతున్నారేమో. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ లోహం అక్కడ 400 కోట్ల ఏళ్ల నుంచి ఉంది. అది అక్కడ పేరుకుపోవడం వల్ల చంద్రుడి దక్షిణ భాగంలో బరువు విపరీతంగా పెరిగిపోయి చంద్రుడు తన అక్షం మీద తిరిగే తీరు కూడా మారిపోయింది. సో మన భూమి మీద జీవం పుట్టింది 370 కోట్ల ఏళ్ల క్రితం. మనుషుల పూర్వీకులు భూమి మీద తిరగడం మొదలుపెట్టింది కేవలం 20 లక్షల ఏళ్లు మాత్రమే అయ్యింది. మనం ఇనుమును వాడడం మొదలుపెట్టి కేవలం 4000 ఏళ్లు మాత్రమే అవుతోంది. కానీ మన భూమి మీద ఇనుము యుగం రాకముందే చంద్రుడి మీద అంత పాత ఇనుము ఉందంటే ఆశ్చర్యంగా ఉంది కదా. చంద్రుడి నేల కింద ఉన్న ఆ ఇనుము ఏదైనా నాగరికతకు సంబంధించిందైతే ఆ నాగరికత ఎంత పురాతనమైందో ఊహించండి. అంటే భూమి మీద ఏ రకమైన జీవం పుట్టకముందే 30 కోట్ల ఏళ్లకు ముందే వాళ్ళు అక్కడ ఉన్నారన్నమాట.
అక్కడ ఉంటూ వాళ్ళు ఎప్పటినుంచో భూమిని గమనిస్తూనే ఉండుంటారు. అందుకే మన భూమి మీద తరచుగా ఆకాశంలో వింత వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. కేవలం 2023 మే 1 నుంచి 2024 జూన్ 1 మధ్య కాలంలోనే 757 సార్లు ఇలాంటి వింత వస్తువులు కనిపించినట్లు పెంటగాన్కు నివేదికలు అందాయి. అది కూడా కేవలం అమెరికాలోనే. దీని గురించి అధికారికంగా శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, సుమారు 400 కోట్ల ఏళ్ల క్రితం లోహంతో నిండిన ఒక భారీ ఉల్క నేరుగా చంద్రుడి ఈ భాగాన్ని ఢీకొంది. అందుకే అక్కడ అంత పెద్ద బెలం ఏర్పడింది. అంతేకాకుండా ఆ బరువు వల్ల చంద్రుడి అక్షం కూడా దెబ్బతిని స్థిరత్వం కోల్పోయింది. అయితే ఢీకొట్టిన తర్వాత ఆ ఉల్కలో చాలా భాగం విరిగిపోయి అంతరిక్షంలోకి వెళ్ళిపోగా కొంత భాగం మాత్రం చంద్రుడి ఉపరితలం మీదే పడిపోయింది. కాలం గడిచే కొద్దీ ఆ లోహపు ముక్కలు చంద్రుడి కేంద్రం వరకు వెళ్లేలోపే మధ్యలో ఉన్న పొరల్లో చిక్కుకుపోయాయి. సాధారణంగా చంద్రుడు తయారు చేసిన పదార్థాల కంటే ఈ ఇనుము సాంద్రత లేదా బరువు ఎక్కువ కాబట్టి శాస్త్రవేత్తల రీడింగ్లో ఇది ప్రత్యేకంగా కనిపించింది. మీకు గుర్తుందా, ఇందాక నేను మీకు ఒక విషయం చెప్పాను. చంద్రుడి ఉపరితలం మీద తరచుగా ఒక మెరుస్తున్న కాంతి కనిపిస్తుందని, ఎవరో సిగ్నల్ పంపిస్తున్నట్టు ఉంటుందని అనుకున్నాం కదా. చంద్రుడి మీద ఉన్న ఇనుము వెనుక అసలు కారణం ఎలా చెప్పానో అలాగే ఈ మెరుపు వెనుక కూడా ఒక బలమైన కారణం ఉంది. భూమికి బలమైన వాతావరణం ఉంది. అలాగే చాలా శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం కూడా ఉంది. దీనివల్ల ఏదైనా బయట వస్తువు మన వాతావరణంలోకి వచ్చినప్పుడు అది మరీ పెద్దది కాకపోతే గాలి రాపిడి వల్ల అది గాల్లోనే కాలి బూడిదైపోతుంది. అసలు నేల మీదకు చేరనే చేరదు, లేదా అది చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది. దీనివల్ల అది భూమి మీద పడినా ఏమీ కాదు. కానీ చంద్రుడికి సొంత వాతావరణం కానీ అయస్కాంత క్షేత్రం కానీ లేవు. అందుకే ఏదైనా చిన్న ఉల్క వచ్చినా సరే అది నేరుగా చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొడుతుంది. అలా ఢీకొట్టేటప్పుడు వాటి వేగం గంటకు 60,000 మైళ్ళు ఉంటుందని రీడింగ్లు చెబుతున్నాయి. అంటే ఒక సాధారణ యుద్ధ విమానం కంటే 30 రెట్లు ఎక్కువ వేగం. ఆ ఊహే ఎంత భయంకరంగా ఉందో కదా. సహజంగానే వాటి వేగం, వాటిలోని శక్తి ఒక క్షిపణి కంటే ఏమాత్రం తక్కువ కాదు. అందుకే ఈ ఉల్కలు చంద్రుణ్ణి ఢీకొట్టినప్పుడు భారీ విస్ఫోటనం జరుగుతుంది. దాని నుంచి వచ్చే శక్తి భూమి మీద పేలే అనేక డైనమైట్ల పేలుళ్లతో సమానం. ఆ పేలుడు నుంచి వచ్చే కాంతి క్షణకాలమే అయినా సరే భూమి నుంచి కూడా మనకు కనిపిస్తుంది. చంద్రుడి బయట వైపు ఎలాంటి రక్షణ లేకపోవడం వల్ల చిన్న చిన్న ఉల్కలు నిత్యం ఢీకొంటూ ఉంటాయి. అందుకే చంద్రుడి మీద మెరుపులు కనిపించే వీడియోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడతాయి. అంతేకాకుండా అది అన్యగ్రహవాసులు పంపే సిగ్నల్ కాదు. ఇలాంటి వీడియోలు రెండిటిని మొన్న నవంబర్ 1న జపాన్ రికార్డ్ చేసింది. కాబట్టి ఆ వింత మెరుపుల వెనుక ఉన్న అసలు రహస్యమేంటో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. చూడండి, ఈ కథకు 2 కోణాలున్నాయి. ఒకవైపు చూస్తే చంద్రుడి మీద తీసిన ఆ రహస్య ఫోటోలు కేవలం కెమెరా కోణాల వల్లే తేడా కాంతి ప్రతిబింబించడం వల్ల అలా ఏర్పడ్డాయి. మరోవైపు చూస్తే ప్రజలు నమ్ముతున్న దాంట్లో కూడా తప్పు లేకపోవచ్చు. ఎందుకంటే నీళ్లుండి జీవం ఉండడానికి అవకాశాలు ఉన్న ఆ ప్రదేశంలో నేల అడుగున అన్యగ్రహవాసుల రహస్య స్థావరం ఉండే అవకాశం లేకపోలేదు. అక్కడికి మనుషులు ఇంకా చేరుకోకపోయి ఉండొచ్చు, లేదా చేరుకున్నా ఆ సమాచారం బయటకు రాకుండా దాచిపెట్టుండొచ్చు. ఎందుకంటే అత్యంత రహస్యమైన విషయాలను దాచిపెడతామని నాసా స్వయంగా ఒప్పుకుంది. అంతరిక్ష విజ్ఞానంలో అన్యగ్రహవాసుల కంటే పెద్ద రహస్యం మరొకటి ఉండదు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.